హాయ్ అండి. ఈరోజు పచ్చిపులుసు చేస్తున్నానండి. చేసే విధానం మీకు చూపిస్తున్నాను. కొంచెం చింతపండు తీసుకోవాలండి. ముందుగా కొంచెం ఒకసారి కడిగేసుకుందామండి చింతపండు. ఇసుక ఉంటుంది కదండి, కడిగేసుకుందామండి. నానబెట్టుకుందామండి చింతపండు. ఒక నిమ్మకాయ సైజు పెద్దది తీసుకున్నానండి. ఒక చెంబు నీళ్ళు తీసుకున్నానండి. ఒక చెంబున్నర తీసుకున్నానండి. ఇది బాగా నానాలండి. ఇది నేను నానిన తర్వాత ఇదంతా పిప్పంతా తీసేసుకోవాలండి. కొంచెం ఇదంతా ఇలా బాగా పిసికేసి పిప్పంతా తీసుకుని ఒక నిమిషం నానబెడదామండి. తగినంత ఉప్పు వేసుకుందామండి. దీంట్లో తీసేయండి అదంతా తీసేయండి. చింతపండు గుజ్జు అంతా తీసేసానండి. ఇది అండి నేనైతే ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి. దీంట్లో వేసుకున్నామండి. ఇది దీంట్లో పసుపు కానీ ఏమి వేసుకోకూడదండి. పచ్చిపులుసు అంటే ఇలా పోపు పెట్టుకోవడం అండి, అంతేనండి. ఎండుమిరపకాయ, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి, అంతే. పచ్చిపులుసు అంటారండి. ఇలాగా చాలా బాగుంటుందండి. ఒక 2 స్పూన్లు బెల్లం వేస్తున్నానండి. బెల్లం పొడి లేకపోతే బెల్లం ముక్కన్న వేసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. అది కరిగే లోపల పోపు పెట్టేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఎంత పట్టదండి ఆయిల్, అవి పోపుకేనండి, అంతే సరిపోద్దండి. ఒక స్పూన్నర వేసుకొని సరిపోద్దండి. దీంట్లో కొంచెం 2 ఎండుమిర్చి వేసుకుందామండి. కొంచెం జీలకర్ర వేసుకుందామండి. 1/2 స్పూన్ జీలకర్ర వేసానండి. కొంచెం కరివేపాకండి. ఇది కొంచెం బాగా వేగాలండి. అయిపోయిందండి. ఇలా వేగాలండి. ఆపేసుకుందామండి. ఇట్లా వేసుకుందామండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఎండుమిర్చి అంతా కొంచెం పీసుకేసుకోవాలండి. కొంచెం కారంగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత పీసుకేసుకుందామండి. ఇప్పుడు పీసుకేసుకుందామండి. ఇది కరివేపాకు ఇదంతా అలా చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మనం ఉప్పది చూసుకొని వేసుకుంటే సరిపోద్దండి. వేసినప్పుడు సరిపోయిందండి. నాకు పచ్చిపులుసు రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.